రోజు రోజుకు చిన్న పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో కొందరు, ఆకర్షణతో కొందరు, నమ్మించి కొందరు చిన్న పిల్లలపై, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇంకొందరు మద్యం మత్తులో ఆవేశానికి లోనై ఇంగిత జ్ఞానం కోల్పోయి, వావి వరుసలు మరచిపోయి ముక్కుపచ్చలారడి పసిపిల్లలపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనలలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా, బాధితులకు సత్వర న్యాయం అందేలా విచారణకై దేశవ్యాప్తంగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. పోక్సో చట్టం, లైంగిక దాడుల నుంచి బాలికల రక్షణ చట్టం. ఈ పోక్సో చట్టం గురించి మనకు వివరిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్, మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ మోకిల సత్యనారాయణ గౌడ్ గారు. వరంగల్ జిల్లా కోర్టులో ఉన్నటువంటి మొదటి అదనపు జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తూ ఎన్నో సంచలనమైన కేసులకు తన వాగ్దాటితో వారికి శిక్షలు వేయించి మరి ఈనాడు 6 జిల్లాలకు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు, మోకిల సత్యనారాయణ గౌడ్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. వారికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు వరంగల్కి అసలు ఎప్పుడు వచ్చారు? మీరు వరంగల్లో మీరు నిర్వహించే విధులు అంటే ఏ కోర్టులో మీరు వాదనలు వినిపిస్తున్నారు? ఆ కోర్టులో ఎటువంటి కేసులకు సంబంధించినటువంటి కేసులు మీరు స్వీకరిస్తారు? నేను డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వరంగల్ యూనిట్లో 2018 డిసెంబర్లో వచ్చాను. అందులో మళ్ళీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టులో ఫోక్సో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కోర్టులో నేను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా 3 years నుంచి పలు సంచలన కేసుల్లో నన్ను గవర్నమెంట్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి కేసులు వాదించాను. అందుకుగాను 2 కేసుల్లో 2 మరణశిక్షలు విధించబడడం జరిగింది. వేరే సంచలనం కేసుల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది, 20 years పనిష్మెంట్స్ కూడా వచ్చాయి. నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ఫోక్సో కేటే కాకుండా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు ది NDPS కేసెస్, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కేసెస్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో ప్రజెంట్ చేసినప్పుడు కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని అక్యూజ్కి మరియు విట్నెసెస్కు సమన్స్ ఇచ్చి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత అక్యూజ్డ్ ఫోక్సో చట్టంలో కానీ NDPS యాక్ట్లో కాంట్రాబాండ్ అంటే ప్రొహిబిటెడ్ డ్రగ్ సేల్ కానీ పర్చేజ్ కానీ చేసినప్పుడు దొరికితే కానీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ కానీ ఇలాంటి కేసులు జరిగినప్పుడు పోలీసు వారు సాంకేతికంగా ఓరల్, డాక్యుమెంటరీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో కన్సర్న్ కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ అక్యూజ్డ్ నేరం చేసినట్టు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ఆ అక్యూజ్కు శిక్ష పడుతుంది. మీరు అసలు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రావాలని అంటే న్యాయవాదిగా రావాలని మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయిందా? అసలు మీకు ఎందుకు జరిగింది? నేను 10th క్లాస్ వరకు నా సొంత గ్రామమైన ఆలూరు, చేవెళ్ళ మండల్, రంగారెడ్డి జిల్లాలో చదువుకున్నాను. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేవెళ్ళ మండల్లో చదివేటప్పుడు అప్పుడే ఒక న్యాయవాద వృత్తికి రావాలి, సొసైటీకి ఆ రంగంలో వెళ్తేనే మనం న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఆ ఇంటర్మీడియట్ జరిగినాకనే నేను డిగ్రీ హైదరాబాద్లో చదివాను. తర్వాత లాలో హైదరాబాద్ చేశాను. లా అయిపోయిన తర్వాత నేను ఎక్స్క్లూజివ్లీ ఆనరబుల్ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో 2015లో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నోటిఫికేషన్ వస్తే అప్లై చేసి సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ సూర్యాపేటలో అదే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 2 సబ్ కోర్టులో అపాయింట్ అయ్యాను. అక్కడ 3 years చేసిన తర్వాత ప్రమోషన్ పైన యాజ్ అ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వరంగల్కు 2018 డిసెంబర్లో ఇక్కడికి ప్రమోట్ అయ్యి వచ్చాను. సార్, మీరు వరంగల్కి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో పోక్సో కేసులు చాలా వాదించుంటారు. దాంట్లో కొన్ని సెన్సేషనల్ కేసులు కూడా ఉన్నాయి. ఆ సెన్సేషనల్ కేసులో మీరు ఎట్లా స్వీకరించారు? 2019లో ఒక హన్మకొండలో 9 months బేబీ బ్రూటల్గా రేప్ చేసి అతి కిరాతకంగా చంపబడింది. దానుగాను అందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైంటిఫిక్గా ఓరల్,
డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి 20 రోజుల్లోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఇమీడియట్గా వితిన్ 28 డేస్లో ది ఆనరబుల్ కోర్ట్ కాగ్నిజెన్స్ తీసుకొని విట్నెసెస్కు సమన్స్ ఇచ్చి వితిన్ 28 డేస్లో మేము ఎంటైర్ ట్రయల్ కలెక్ట్ చేసి అతి కేసును బాగా వాదించి దాంట్లో సైంటిఫికల్గా ఓరల్గా డాక్యుమెంటరీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేశారో అదంతా మేము పక్కాగా కోర్టులో ప్రూవ్ చేసినప్పుడు అతనికి శిక్ష పడింది. శిక్ష పడ్డ తర్వాత నేనేం చేశానంటే ఒక 9 months బేబీ అతి కిరాతకంగా రేప్ చేసి అతి కిరాతకంగా మర్డర్ చేయబడ్డారు కాబట్టి ఇది హీనియస్ క్రైమ్లో వస్తుంది కాబట్టి అతనికి మరణశిక్ష వేయాలని నేను కోర్టు వారిని ముందు ఆర్గ్యూ చేసినప్పుడు వాదించినప్పుడు కోర్టు వారిని నా ఆర్గ్యుమెంట్తో ఏకీభవించి అతనికి మరణశిక్ష విధించారు. సార్, ఇప్పుడు దేశంలో రాష్ట్రాల్లో ఇట్లా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలామంది వచ్చి చెప్పుకోవడానికి భయపడుతుంటారు. అంటే కుటుంబ వ్యవస్థ గురించి కానీ లేకపోతే బయటికి పోయి చెప్పుకుంటే పరువు పోతుందని వాళ్ళలో సందేహాలు ఉంటాయి. ఎందుకు అనుకుంటారు, కొంత లేట్ చేస్తూ ఉంటారు. మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషను, మీ వాద పటిమలు ఇవన్నీ ఉన్నాయి. మరి దాంట్లో ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళు ఎంత తొందరగా రియాక్షన్ అయినారా? మరి ఎంత తొందరగా అయితే న్యాయం మనకు అందుబాటులో వస్తుంది? ది మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ వితిన్ 18 years సెక్సువల్ హరాస్మెంట్ కానీ సెక్సువల్ అసాల్ట్ కానీ ఆ చిల్డ్రన్ పైన జరిగినప్పుడు ఆ పాప ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ పక్క వాళ్ళు కానీ తెలిసిన ఎవరైనా సరే ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. అక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మీరు 100కు డయల్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు. ఇమీడియట్గా వితిన్ 5 minutesలో మీరు ఎక్కడైతే నుంచి అయితే ఫోన్ చేశారో అక్కడికి పోలీసు వారు వస్తారు. ఎక్కడైతే ఆ పాపకు 18 years లోపు ఉన్న అమ్మాయికి ఏదైతే సెక్సువల్ అసాల్ట్ సెక్సువల్ హరాస్మెంట్ జరిగిందని నేరం చేయబడిందో ఇమీడియట్గా అమ్మాయిని భరోసా సెంటర్కి తీసుకెళ్ళి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయికి మెడికల్ అటెన్షన్ కావాలనుకున్న ఆ పోలీసు వాళ్ళే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. కాబట్టి అప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత అప్పుడు ఎవరైతే ఆ నేరం సెక్సువల్ అసాల్ట్ సెక్సువల్ హరాస్మెంట్ చేసి ఉంటే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తారు. సార్, ఇప్పుడు ఈ చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి పోక్సో చట్టం తీసుకొచ్చారన్నారు. చిన్న పిల్లలంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి, అందులో ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అది ఒకసారి మాకు తెలియజేయండి. 2012లో నిర్భయ అనే అమ్మాయిని రాత్రి వేళల్లో అతి కిరాతకంగా రేప్ చేసి ఆమెను ఆ ఎవిడెన్స్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ను డిసపియర్ చేయడానికి ఆమెను అతి కిరాతకంగా చంపేస్తారు. అప్పుడు త్రూఅవుట్ ద కంట్రీ చాలా అజిటేషన్స్ వచ్చాయి. ఆ అజిటేషన్స్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ పార్లమెంట్లో తెచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అనే ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ చైల్డ్ బిలో 18 years అంటే మేల్ అయిన అవ్వచ్చు ఫీమేల్ అయిన అవ్వచ్చు, ద చైల్డ్ బిలో 18 years పైన ఎవరైనా సెక్సువల్ హరాస్మెంట్ కానీ సెక్సువల్ అసాల్ట్ కానీ చేసినా అది అత్యంత నేరం. ఆ చట్టం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఎలాంటి అమ్మాయిని ఫాలో అప్ చేసినా సెక్సువల్గా హరాస్ చేసినా ఫాలో అయినా చూసినా విత్ సెక్సువల్ ఇంటెన్స్ ఇట్స్ ఎ క్లియర్ అఫెన్స్ ఇన్ ది ఫోక్సో యాక్ట్. దాంట్లో అమ్మాయి ఒకసారి చెప్పినప్పుడు దాన్ని అక్యూజ్ తప్పకుండా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెడతారు. దాని తగ్గట్టుగా ట్రయల్ కమెన్స్ అవుతుంది. కాబట్టి ఒక ప్రతిష్టాత్మకమైన స్పెషల్ ఎనాక్ట్మెంట్ వాజ్ బ్రాడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది అఫెన్సెస్ అగైన్స్ ది చిల్డ్రన్ బిలో 18 years. సార్, ఇప్పుడు ఈ పోక్సో చట్టం వచ్చినాక కూడా అంటే చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్ వరకు రాకపోవచ్చు, కొన్ని కోర్టు వరకు రాకపోవచ్చు. మరి ఇంత అవేర్నెస్ వచ్చి ఇన్ని శిక్షలు కఠిన శిక్షలు పడుతున్నా కూడా రోజు రోజుకు కేసులు పెరగడానికి కారణం ఏంటి? మీరు అంటే మీ ద్వారా మాకు కొంచెం వివరిస్తే బాగుంటుంది. ముందుగా చిన్నపిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
మనం చిన్నపిల్లల పట్ల చాలా విజిలెంట్గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయం నేను మేల్ చిల్డ్రన్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక్కొక్కసారి లవ్ అఫేర్ జరుగుతుంది 16, 17 ఇయర్స్ 18 ఇయర్స్ లోపు అమ్మాయితో. ఆ అబ్బాయి ఏమనుకుంటాడంటే, అమ్మాయి నాతో ఇష్టపూర్వకంగానే లవ్ చేస్తుంది, నాతో పాటు ఇష్టపూర్వకంగా మాట్లాడుతుంది అని అనుకుంటారు. కాబట్టి అలాంటిది అఫెన్స్ కాదనుకుంటారు. కాదు, అమ్మాయి 18 ఇయర్స్ లోపల ఇష్టపూర్వకంగా మాట్లాడినా అది సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. బిలో 18 ఇయర్స్ ఉన్న చైల్డ్ కన్సెంట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కన్సర్న్. మీరు అనుకున్నచ్చు అమ్మాయి నాతో ఇష్టపూర్వకంగానే మాట్లాడుతుంది, ఫోన్లో మాట్లాడుతుంది, నాతో పాటు ఇష్టపూర్వకంగానే వస్తుంది కాబట్టి ఇంకా అఫెన్స్ ఉండదు అనే ఒక ఇదిలో మన అబ్బాయిలు ఉన్నారు. కాబట్టి అబ్బాయిలకు నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేది ఏంటంటే, బిలో 18 ఉన్న ఫిమేల్ చైల్డ్ ఇష్టపూర్వకంగా మాట్లాడినా కూడా అఫెన్సే. కాబట్టి మనం అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పట్ల రెస్పెక్ట్గా ఉండాలి, గౌరవించాలి. మనం ఆ విధంగానే వాళ్ళతో నడవాలి. కానీ ప్రేమలో పడి 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయితో ప్రేమ పడిన అమ్మాయి రేపటినాడు కంప్లైంట్ ఇచ్చినా ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్ అవుతుంది. మనం అనుకుంటాం కదా, అమ్మాయి ఇష్టపూర్వకంగానే వచ్చింది, ఇష్టపూర్వకంగానే మాట్లాడింది, ఇష్టపూర్వకంగానే అబ్బాయితో పోయింది అంటే చట్టంలో అలా వెసులుబాటు లేదు. 18 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయితో ఎలాంటి రకమైన మిస్బిహేవ్ ఫాలో అయినా, సెక్సువల్ ఇంటెన్స్తో చూసినా ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. ఇది ప్రత్యేకమైన చట్టం కాబట్టి అమ్మాయి ఇష్టపూర్వకంగా అనేది గ్రౌండ్ కానే కాదు, ఇట్స్ ఎన్ అఫెన్స్. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు నేను ఒకటే ఈ ఛానల్ ద్వారా తెలుపుతున్న ఏంటంటే, మనం చాలా జాగ్రత్త ఉండాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చట్టం. ఇందులో ఒకసారి కేసు అయిన తర్వాతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి పేరెంట్స్ మన చిల్డ్రన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటిగా బాధ్యత ఎందుకంటే వాళ్ళది టెండర్ ఏజ్, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలియవు. కాబట్టి మనం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మనం స్టెప్స్ వేసి వాళ్ళని రెక్టిఫై చేయాలి. కాబట్టి ఇది అందరి ఫీమేల్తో కాకుండా జెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 18 ఇయర్స్ ఉన్న అమ్మాయితో ఇష్టపూర్వకంగా మాట్లాడినా కూడా ఇట్స్ ఎ సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. ఇట్స్ ఎన్ అఫెన్స్ అండర్ ది ఫోక్సో యాక్ట్. సార్, ఇప్పుడు చాలా కేసులు వస్తుంటాయి. అంటే అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో అబ్బాయిలతో ప్రేమాయణం సాగించడం, లేదు ఇష్టపడడం, మాట్లాడడం, లేదు 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులతోని కూడా, అంటే ఈ 15, 14, 16 సంవత్సరాల అమ్మాయిలు ఇష్టపడడం, ఆ తర్వాత పెద్దలు వ్యతిరేకించడంతో వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి వారికి మీరేం సూచనలు ఇస్తారు? అలాగే కాకుండా పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి, లేకుంటే ఎవరికన్నా కస్టడీ ఇచ్చేసి బయటికి పని మీద వెళ్ళినప్పుడు కానీ, ఎంప్లాయ్మెంట్ మీద వెళ్ళినప్పుడు కానీ ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చాలా నమ్మకమైన వ్యక్తుల దగ్గర మాత్రమే వాళ్ళని వదిలి వెళ్ళాలి. సో వాళ్ళు వచ్చిన తర్వాత, మీరు రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పాప ఏం చేసింది, వాళ్ళ మీ దగ్గర ఉంచుకున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని కూడా మీరు తర్వాత వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. అలాగే మగపిల్లల తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా ఈ ఫోక్సో చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇందులో చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేసి ఎవరు నేరం చేసినా అంత ఈజీగా తప్పించుకోలేరు. మేల్ అబోవ్ 18 ఇయర్స్ మైనర్ అమ్మాయి మీద చేసిన అఫెన్సే, మైనర్ అబ్బాయి మేజర్ ఫీమేల్ కూడా చేసిన ఆమె నేరం కిందికి వస్తుంది. కాబట్టి వితిన్ 18 ఇయర్స్ మేల్ ఫీమేల్ ఏం డిస్క్రిమినేషన్ లేదు. మేల్ 18 ఇయర్స్ లోపు ఉండి ఫీమేల్ 18 ఇయర్స్ దాటి సెక్సువల్ హరాస్మెంట్ చేసినా షీ విల్ బి లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఆర్ అబ్బాయి మేజర్ అయ్యుండి అమ్మాయి 18 ఇయర్స్ లోపు ఉన్న ఇష్టపూర్వకంగా మాట్లాడినా కూడా, ఇష్టపూర్వకంగా వెళ్ళినా కూడా, రేపు ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అమ్మాయి కంప్లైంట్స్ ఇస్తే అది నేరం కిందకే వచ్చి, అమ్మాయి వచ్చి చెప్పిన ఇష్ట ప్రకారం వెళ్ళినా అనే స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అది అఫెన్సే. కాబట్టి తల్లిదండ్రులకు ముందు ఈ చట్టం పైన అవేర్నెస్ రావాలి. ఆ చట్టం తెలిసిన తర్వాత ఆ పిల్లలకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఆ విధంగా జాగ్రత్త పడాలి. అండ్ స్కూల్లో కూడా టీచర్సు ఇలాంటి సెక్సువల్ అఫెన్సెస్ మీద, సెక్సువల్ హెరాస్మెంట్ మీద విద్యార్థులకు అవేర్నెస్ తీసుకురావాలి. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన చట్టం ఉంది. ఏజ్ 18 ఇయర్స్ ఉన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీమేల్ అండ్ చైల్డ్ ఎవరు ఫాలో అప్ అయినా సెక్సువల్ ఇంటెంట్తో చూసినా కూడా అఫెన్స్ అండర్ ఫోక్సో యాక్ట్. అలా అఫెన్స్ చేసినప్పుడు అంత ఈజీగా ఎవరు తప్పించుకునే ఇది లేదు. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా చాలా ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత డే టు డే ట్రయల్ జరిపి అందులో విక్టిమ్ వచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత శిక్షలు పడే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు అండ్ ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈ చట్టం గురించి తెలిసి ఉండాలి. సార్, ఇప్పుడు అమ్మాయి మీద అంటే అఘాయిత్యం చేయడము, రేప్ చేయడమే కాకుండా అమ్మాయిని చూసిన, అమ్మాయిని తాకిన అంటే ఆ ఉద్దేశంతో, లేదు అమ్మాయికి ఒక అసభ్యకరమైన మెసేజ్ పెట్టిన, అసభ్యకరమైనటువంటి బొమ్మలు చూపించినా కూడా ఈ చట్టం కింద వస్తుంది. మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూల్ టీచర్లు, పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కటి అవగాహన కల్పించాలన్నారు. మరి ఇవాళ వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల సమాజంలో వాళ్ళు ఎన్నో చోట్లకు పోతున్నారు, షాపులకు వెళ్తున్నారు, పెళ్ళిళ్ళకు వెళ్తున్నారు. ఇట్లా సమాజంలో రేపు అంటే ఆటలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఈ సమాజంకు మీరేం చెప్తారు? మీ ఛానల్ ద్వారా నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ చట్టం పైన ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి పట్టణంలో, మొత్తం దేశం మొత్తంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చట్టము. ఇందులో ఎలాంటి నేరాలు ఉన్నాయి, ఎలాంటి నేరం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అని ఫస్ట్ దీని పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఎందుకంటే నేను రీసెంట్గా చాలా కేసుల్లో చూశాను. కాలేజ్ చిల్డ్రన్ మేల్ తెలియక లవ్ అఫేర్ ఫెయిల్ అయ్యి అప్పుడు అమ్మాయి కేసు పెడితే ఆ అబ్బాయి లైఫ్ మొత్తం, కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఒక 24 ఇయర్స్ 25 ఇయర్స్ అబ్బాయి లవ్ చేసినప్పుడు తర్వాత డిస్ప్యూట్స్ వచ్చి కేసులు పెట్టుకుంటే ఆ అబ్బాయికి ప్రైమరీ స్టేజ్లో ఎంటైర్ కెరియర్ నాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి స్టేజ్లో అబ్బాయిలకు తల్లిదండ్రులు కానీ, కాలనీవాసులు కానీ, పెద్దలు కానీ జాగ్రత్తగా అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఈ అఫెన్స్లో ఇరుకుతే కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, మనం చిల్డ్రన్ పట్ల ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా రెస్పెక్ట్గా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా ఆదరించాలి, ఏమి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి. ఈ చట్టంలో మరణశిక్ష వేసే అధికారం కోర్టుకుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసే అధికారం ఉంది, 20 సంవత్సరాల శిక్ష వేసే అధికారం ఉంది. ఆ సీరియస్నెస్ను బట్టి అతని మీద శిక్ష వేసే అధికారం కోర్టుకుంది. కాబట్టి నేను ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే చిల్డ్రన్కి, మేల్ పర్సన్కి చెప్పేది ఏంటంటే, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చట్టం. ఈ చట్టం గురించి ప్రతి మేల్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ కేసు పడ్డాక ఎంటైర్ కెరియర్ నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎలా చిల్డ్రన్ పట్ల మనం మెలుగాలి అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. సార్, మీరు చెప్పారు, ఇప్పుడు అమ్మాయిల గురించి అబ్బాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమ్మాయిలు కూడా అంటే కాలేజీలు స్నేహంతో కలిసి ఉంటారు. ఒక్కోసారి నిజంగానే అబ్బాయి అపార్థం చేసుకొని ప్రేమిస్తున్నా అని అనడం, ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ రాగానే తల్లిదండ్రులు వెంటనే కట్ చేయమంటారు. అది వినకపోతే ఏం చేస్తున్నారు, కొన్ని కేసులు పెట్టడం జరుగుతున్నది. అయితే మీరు అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్తే బాగుంటుంది. కొన్ని కేసెస్లో మేల్ పర్సన్ కూడా విక్టిమ్ అవుతున్నారు. మేల్ వితిన్ 18 ఇయర్స్ ఉండి ఫీమేల్ 18 ఇయర్స్ క్రాస్ అయ్యి కూడా ఒక్కోసారి లవ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ అమ్మాయిని కూడా మనం నేరం కిందికి తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇందులో చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. మనం ఒకరిపైన ఒకరి మీద ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మెలుగాలి. ది ఎంటైర్ అబ్జెక్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ టు రెస్పెక్ట్ ది చిల్డ్రన్. వాళ్ళను సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, సెక్సువల్ అసాల్ట్కి కానీ గురి కాకుండా చూడడం చేపట్టిన చట్టమే ఇది. అలా ఎవరైనా చేసినట్టు అంత ఈజీగా ఎవరు ఈ చట్టం నుంచి తప్పించుకోలేరు. సార్, ఇప్పుడు ఈ పోక్సో చట్టంలో మీరు చెప్పారు మరణశిక్ష విధించడం జరిగిందని. అంటే ప్రతి నేరానికి కూడా మరణశిక్ష ఉంటుందా, లేకపోతే దాంట్లో
తేడాలు అంటే ఈ అమ్మాయిని టీచ్ చేయడం వల్ల ఒకటి, లేదా అమ్మాయిని తాకడం వల్ల ఇట్లా ఎలా ఉంటుంది? ఫోక్స్ యాక్ట్ 2012 ప్రకారం చాలా రకరకాలుగా శిక్షలు విభజించబడ్డాయి. విత్ సెక్సువల్ ఇంటెంట్ అమ్మాయిని వెంబడించిన, విత్ సెక్సువల్ ఇంటెన్షన్ అమ్మాయిని టచ్ చేసిన, ద ఏజ్ బిలో ది అమ్మాయి ఏజ్ 18 years లోపల అమ్మాయిని టచ్ చేసిన, సెక్సువల్ ఇంటెన్స్తో ఫాలో అయినా, లేకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎంటపడినా, ఇలా మిస్బిహేవ్ చేసిన, ఆమె బాడీని టచ్ చేసిన, లేకుంటే ఆమెను కిడ్నాప్ చేసిన, లేకుంటే ఆమె కమిటెడ్ ఎవరైనా రేప్ చేసిన, దీంట్లో 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, 20 years పనిష్మెంట్ ఉంది. 2018 అమెండ్మెంట్ ప్రకారం మరణశిక్ష వేసే అధికారం కోర్టుకు ఇవ్వబడింది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ సీస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెక్సువల్ అసాల్ట్ అగైన్స్ ద చిల్డ్రన్ ద ఏజ్ బిలో 18 years. సార్, ఈ మధ్యన కొన్ని 1-2 కేసులలో అంటే అబ్బాయి ఏదో లెటర్ రాశాడని, లేదు ఒకసారి మెసేజ్ పంపించాడని, ఈ చిన్న విషయాలని అబ్బాయి అనుకున్నాడు. కానీ చిన్న విషయాల మీదనే వాళ్ళు కోర్టు వరకు వెళ్ళడం, కోర్టులో కేసు ఫైల్ చేయడం, ట్రయల్ నడవడం కూడా జరుగుతున్నది. మరి వీటి గురించి ఏమంటారు? ఇక్కడ ప్రతి ఒక్కరికి గమనించాల్సింది ఏంటంటే, ఏ మేల్ పర్సన్ అబోవ్ 18 years ఒక లవ్ లెటర్ రాసిన, ఒక అసభ్యకరమైనటు మెసేజ్ విక్టిమ్కు అమ్మాయికి బిలో 18 years పంపించిన, ఇది ఒక అసభ్యకరమైనటు ఏదన్నా పోస్ట్ చేసినా, అది అమ్మాయికి ఇష్టమై తీసుకున్నా సరే, అమ్మాయి అక్కడ కంప్లైంట్ చేయకున్నా సరే, ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ చూసి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా నేరమే. ఇక్కడ అమ్మాయి బిలో 18 years ఆ లవ్ లెటర్ని యాక్సెప్ట్ చేసిన, ఆ వల్గర్ మెసేజ్ను కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేసిన, అమ్మాయికి ఇష్టమైన ఎవరైనా థర్డ్ పర్సన్, పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నేబర్స్ కానీ ఎవరికి ఇది దృష్టికి వచ్చినా వాళ్ళు కంప్లైంట్ చేసినా ఇది ఫోక్సో చట్టం కింద నేరమే. అమ్మాయికి ఇక్కడ మనం ఇష్టం ఉంది కదా, అమ్మాయి లవ్ లెటర్ని యాక్సెప్ట్ చేసింది కదా, అమ్మాయిని ఆ వల్గర్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మెసేజ్ని యాక్సెప్ట్ చేసింది కదా, అమ్మాయికి ఇక్కడ గ్రీవెన్స్ లేదు కదా అనేది అది అనుకోవడం తప్పు. అది ఎవరికి తెలిసినా, ఎనీ సిటిజన్కు ఇలా జరిగింది అమ్మాయికి బిలో 18 years అని ఏ సిటిజన్కు తెలిసినా, అది కంప్లైంట్ ఇచ్చినా అది ఫోక్సో చట్టం కింద నేరమే. సార్, మీరు వరంగల్ వచ్చిన తర్వాత మీరు ఒక సెన్సేషనల్ కేసు చేశారని చెప్పారు. అదే 9 నెలల పాప మీద హనుమకొండలో ఒకతను అఘాయిత్యం చేయడం, అది వెంటనే మిమ్మల్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేయడం, మీరు ఆ కేసును టేకప్ చేసి అతనికి మరణశిక్ష విధించేలాగా చేశారు. మీరు ఆ కేసును అంటే ఎన్నో కేసులు మీరు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ 9 నెలల పసిపాప మీద ఒక అఘాయిత్యం జరిగింది అన్నప్పుడు, ఆ కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు మనసులోకి ఎట్లా అనిపించింది, ఎట్లా ఫీల్ అయ్యారు? 2019లో నేను ఒక స్పోక్సో కేసుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నప్పుడు 2019లో ఒక 9 months బేబీని ఒక నేరస్తుడు ఆ అమ్మాయి ఇంట్లో నిద్రిస్తుండగా అతను ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ తల్లిదండ్రులు నిద్రిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అతి కిరాతకంగా రేప్ చేసి, ఆ రేప్ చేసిన సంఘటన ఎవరికి తెలియవద్దు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా సంచలనం జరిగింది. ఆ తర్వాత ఆ కేసులో నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అయ్యి ఆ కేసులో పోలీసు వారు సాంకేతికంగా ఆ నేరస్తుడు అక్కడికి వచ్చినట్టుగా, అక్కడి నుంచి ఆ 9 months బేబీని తీసుకెళ్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి చాలా పకడ్బందీగా సాంకేతికంగా ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ 25 రోజుల లోపలనే కోర్టులో వేశారు. ఆ తర్వాత ఆ కేసు ఫైల్ నాకు ఇచ్చినప్పుడు ఆ కేసు చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఒక 9 months అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అతి కిరాతకంగా రేప్ చేసి చంపేయడం జరిగింది.
అప్పుడు చాలా ఆ కేసు నేను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిరోజు ప్రతి విట్నెస్ను చాలా బాగా ఎవిడెన్స్ కోర్టులో ప్రజెంట్ చేసి ఓరల్ ఎవిడెన్సే కాకుండా సీసీటీవీ ఫుటేజ్, మెడికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఆ ఓరల్ ఎవిడెన్స్కి కొరాబరేట్ చేస్తూ పోలీసు వాళ్ళు వేసిన సాక్ష్యాధారాలని నేను పక్కాగా కోర్టులో ప్రూవ్ చేసి కోర్టు వారి ముందు ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సైట్ చేస్తూ ఒక 9 months బేబీని కిడ్నాప్ చేసి రేపు చేసి మర్డర్ చేసినటువంటి ఒక కిరాతకునికి ఆ సైకాలజీ అలాంటి మనిషి బ్రతకడానికి వీలు లేదు, అతనికి మరణశిక్షనే సరైన శిక్ష అని నేను గట్టిగా కేసు వాదించినప్పుడు అప్పుడు ఆనరబుల్ కోర్ట్ నేను సైట్ చేసిన జడ్జిమెంట్లు నేను ఆర్గ్యుమెంట్ను ఏకీభవిస్తూ ఈ 9 months బేబీని అతి కిరాతకంగా చంపినందుకు గాను అతనికి నా ఆర్గ్యుమెంట్కు ఏకీభవిస్తూ ఆ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ కేసు నేను చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఒక 9 months బేబీని అది ఒక ప్రతిష్టాత్మకంగా చాలా స్టడీ చేసి ఏ విధంగా అయినా ఈ నేరస్తుడు ఇలాంటి శిక్ష నుంచి తప్పించుకోవద్దు, సొసైటీలో ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకొకరు చేస్తే ఈజీగా తప్పించుకునే అవకాశం ఉండొద్దు, నా రెస్పాన్సిబిలిటీ సొసైటీలో మంచి సిగ్నల్స్ వెళ్ళాలి, ఇలాంటి నేరం చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు అని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 25 రోజుల్నే ట్రయల్ కంప్లీట్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యి దాంట్లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ మరణ శిక్ష రూపంలో వచ్చింది. నేరం జరిగిన రోజు నుంచి 48 రోజుల్లోనే ఆ నేరం చేసినటువంటి నేరస్తునికి మరణశిక్ష కోర్టు విధించింది. పోక్సోలో తీసుకోవాల్సిన అంటే పోక్సో చట్టం గురించి పిల్లలు, తల్లిదండ్రులు, సమాజం గురించి చెప్పారు. అప్పుడప్పుడు మరి తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగ రీత్యా, వాళ్ళ పనుల రీత్యా, వ్యవసాయ పనుల రీత్యా వాళ్ళు ఎప్పుడు బయట తిరిగి వాళ్ళ పనులలో ఉంటారు. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రులకు ఈ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా అవగాహన పిల్లల పట్ల ముందు మనం బిహేవ్ ఎలా ఉంది పిల్లలది, మనం పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి. చదువుతో పాటు మనం సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, ఎవరైనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని డిఫరెన్షియేట్ చేస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం పిల్లల్ని ఇంట్లో వదిలేసి మనం ఏ పని మీద బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో ముందు మనం ఫస్ట్ మాట్లాడాలి. పిల్లలు మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా సైకాలజికల్గా ఉన్నారు, మనం వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు, మనది ప్రతి ఒక్కటి మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. అలాంటి అబ్జర్వ్ చేసే టైంలో ఏమన్నా తల్లిదండ్రులకు డౌట్ వచ్చినప్పుడు ఏమి జరిగింది అనేది ఎలిసిట్ చేయాలి. ఆ ఎలిసిట్ చేసినప్పుడే మనం వేరే పని మీదకి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని విషయాలు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేరు. ఎందుకంటే ఎవరైనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసినప్పుడు వాళ్ళు బెదిరిస్తారు. ఏమని, నువ్వు మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా చెప్తే మిమ్మల్ని మీ తల్లిదండ్రులను చంపేస్తామని భయపెడతారు. అలాంటప్పుడు మనం స్లోగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఏమి జరిగింది అని తెలుసుకునే పని చేసుకోవాలి. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు అనుకున్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు వేరే పనిలో నిమగ్నమే. కానీ పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్ కానీ టీవీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మరి అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రులు వినే మూడ్లో ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ, వాళ్ళ వ్యాపార రీత్యా, వాళ్ళ నావిగేషన్ రీత్యా. మరి పిల్లలు పొద్దున్న లేవగానే స్కూల్కి వెళ్తుంటారు. మరి స్కూల్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ తల్లిదండ్రులతో బాధ్యతతో పాటు ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకు అతి ఈజీగా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా
కొన్ని విషయాలు పిల్లలు గ్రాండ్ పేరెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పుకోలేరు. అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఉపాధ్యాయులకు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ బిలో 18 years సైకాలజికల్గా హ్యాపీ ఉన్నారా, ఏమైనా బాధలో ఉన్నారా? ఎందుకంటే తల్లిదండ్రులు తర్వాత టీచర్స్ తోటి అంత ఈజీగా మంచిగా మెలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీచరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళకు చదువు చెప్పడంలో వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు టీచర్ల మీద బృహత్తరమైన బాధ్యత ఏముంటుందంటే, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకుంటే ఏమైనా బాధలో ఉన్నారా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా బయట నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా, అవన్నీ మీరు ట్రేస్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. అలా ఎప్పుడైనా మీకు డౌట్ అనిపించినప్పుడు ఇంకా పిల్లలతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మనం ఇన్ ఆర్డర్ టు గెట్ ది ట్రూత్ ఫ్రమ్ ద చిల్డ్రన్, మనం ఆ విధంగా పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా బాధలో ఉన్నారా, ఎవరైనా సెక్సువల్గా హరాస్ చేస్తున్నారా అనే విషయాన్ని టీచర్లు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి. విద్య చెప్పడంతో పాటు ఇలాంటి చర్యలు కూడా టీచర్లు ప్రతి స్కూల్లో తీసుకోవాలని యాజ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రతి ఒక్క టీచర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలు ఈ వరంగల్ దర్శన్ ప్రేక్షకుల ద్వారా సమాజానికి, పిల్లల తల్లిదండ్రులకు, అలాగే టీచర్లకు, అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన, అంటే పోక్సో చట్టం గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలను మీరు చక్కగా తెలియజేశారు. మీరు డిప్యూటీ డైరెక్టర్గా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి, అంటే పూర్వపు జిల్లా 6 జిల్లాల్లో ఉన్నటువంటి పోక్సో కేసులన్నీ నిర్వహించడమే కాకుండా ఇంకా ఎలక్ట్రిసిటీ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు కూడా నిర్వహిస్తూ చాలా బిజీగా ఉన్నా కూడా మేము పిలవగానే వరంగల్ దర్శన్ న్యూస్ ఛానల్కి వచ్చి మీ ద్వారా సమాజానికి కొంత చైతన్యం రావాలని మిమ్మల్ని పిలవగానే వచ్చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ముందుగా మిస్టర్ శ్రీకాంత్ గారికి ఈ వరంగల్ దర్శన్ ఛానల్కు పిలిపించి ప్రతి ఒక్క విషయం పోక్సో చట్టం గురించి మేము ప్రతిదీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేం. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఈ పోక్సో చట్టం అంటే ఏమిటి, ఏ విధంగా ఉండాలి, పిల్లలకి ఏం తెలవాలి, పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి అని తెలిపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వరంగల్ దర్శన్ ఛానల్కి నన్ను పిలిచి దీనిపైన అవేర్నెస్ గాను ఈ చట్టం పైన ఉన్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మీరు ఈ ఛానల్కు పిలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.